అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలోని నియోజకవర్గ ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో 200 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఒక బీసీ ఒక నాయకుడు వాల్మీకి బిడ్డగా బీసీ కులాలకు చెందిన వ్యక్తి గుమ్మనూరు జయరామన్న గారికి మద్దతు ఇవ్వడం దళితులు ఈరోజు మన నియోజకవర్గం భారీ ఎత్తున మద్దతు ఇస్తున్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ఒక ప్రపంచనం. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మంచి జరగాలన్నా, ఆ కుటుంబాన్ని బాగుపడాలన్నా, దళిత కుటుంబంలో పుట్టిన ప్రతి బిడ్డ విద్యావంతులుగా ఎదిగి ఆ కుటుంబంలో నిరుద్యోగులుగా ఎంతోమంది మిగిలిపోయారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. ఈరోజు మన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ద్వారా జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నది. ఆ మద్దతు మన రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మన సహాయ సహకారాలు ఉంటామని చెప్పి బీజేపీ జనసేన మద్దతు తీసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపాలని ఈరోజు ఏమైతే వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లోనే ఈరోజు ఆ పార్టీ ఎక్కడ నామరూపాలు లేకపోయే పరిస్థితి. ఈరోజు ఎక్కడ చూసినా తెలుగుదేశం ప్రపంచనం, ఏ నియోజకవర్గం చూసినా తెలుగుదేశం అధికారంకు రావాలని ప్రతి ఒక్క ఓటరు ఈరోజు అలా ఎదురు చూస్తూ ఉంది. ఎందుకు ఎదురు చూస్తూ ఉందంటే మన రాష్ట్రం అధోగతి అయిపోయి ఉద్యోగాలు లేక, అభివృద్ధి లేక, ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు లేక, నీళ్లు లేక ఎన్నో కష్టాలు అల్లాడిపోతా ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని కాపాడే వ్యక్తి కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని కాపాడుతారని ఈరోజు ప్రతి ఒక్క ఓటరు కూడా ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి మీరందరూ దళితులు, ఎస్సీ సోదరులు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ ద్వారా మీరందరూ తెలుగుదేశం పార్టీకి గుమ్మనూరు జయరామన్న గారికి మద్దతు ఇస్తున్నారు కదా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి జయరామన్న గారు అండ ఉంటుంది. జయరామన్న కుటుంబం కూడా మీకు అండగా ఉంటుంది. ఏ విషయం అయితేనేమి, మన పిల్లల భవిష్యత్తు అయితేనేమి, మన పిల్లల ఉద్యోగాలు అయితేనేమి, మన ఇంటి సమస్యలు అయితేనేమి, నేరుగా ఒక కుటుంబ సభ్యుడిగా ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గరికి పోతామని కాదు, ఒక కుటుంబ సభ్యుడు గుమ్మనూరు జయరామన్న దగ్గరికి వెళ్ళే మీకు అందరికీ స్వేచ్ఛగా ఉంటుంది. గతంలో ఈడ పరిపాలించే ఎమ్మెల్యేలు కూడా చూశారు. కేవలం వాళ్ళ ఇంటి గడప కూడా మనం చూడలే, కేవలం వాళ్ళ గేటు కూడా చూడలే. మనం ఎక్కడైనా ఎమ్మెల్యే అంటే ఆ ఎమ్మెల్యే దగ్గర ఎక్కడన్నా మనం ఒక టీ అన్న తాగామా? లేదు. కనీసం ఆ ఇంటి వైపు కూడా మనం చూసే పరిస్థితి లేదు. ఈరోజు మన గుమ్మనూరు జయరామన్న గారు అట్టడి వర్గాల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, రైతు బిడ్డ కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్క కష్టాలు తెలిసిన వ్యక్తి నేరుగా ఈరోజు మన ఇంటికి వస్తే 24 hours సర్వీస్ చేసేదానికి నేను ఎప్పుడు ముందు ఉండి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీరందరికీ మాటిస్తూ, అదేవిధంగా ఇదే ఉత్సాహం, ఇదే ప్రేమ, ఇదే అనురాగం. కేవలం 15 రోజులు మాత్రం మనకి ఎలక్షన్ ఉంది. ప్రతి గడప, ప్రతి ఇల్లు మన ఎస్సీ సోదరులకి ప్రతి ఒక్క ఏ విలేజ్లో ఉన్నా కూడా, మన నియోజకవర్గం ఎక్కడున్నా, మన బంధువర్గం ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు అందరికి చెప్పాలి. తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మన కుటుంబాలు బాగుపడతామని మీరు అందరికి చెప్పాలి. అదేవిధంగా 3వ తారీఖు దళిత సమావేశం మన నియోజకవర్గం మొత్తం కామెడీ, గుత్తి, గుంటకల్, అర్బన్ అంతా కలిసి ఒక దళిత సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. మీరందరూ ఖచ్చితంగా భారీ ఎత్తున మీరందరూ మద్దతు ఇస్తే, భారీ ఎత్తున 3వ తారీఖు రైల్వే కమ్యూనిటీ హాల్ 10 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు అందరూ ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని
మీరందరూ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేదానికి మీరు ముందుకు వచ్చారు కదా. మీరు ఏదైతే ముందుకు వచ్చారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుమ్మనూరు జయరామన్న గారు ఖచ్చితంగా మీ కోరికల్ని ఏదైతే ఇప్పుడు మన సమస్యలని మన ముందు ఉంచారు, అదేవిధంగా ఇక్కడ అంగన్వాడీ సెంటర్ అయితేనేమి, అదేవిధంగా మన స్థలం ఉంది అక్కడ అంబేద్కర్ భవన్ అయితేనేమి, ఆ స్థలం ఏదో 462B అదేదో కోర్టు సమస్య ఉందని మీరు ఆ స్థలం మనకు క్లియర్ అయితే ఖచ్చితంగా మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఆ నిర్మాణాన్ని మేము నెరవేరుస్తాం. ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ తరఫునే ఆ భవన్ని ఖచ్చితంగా నిర్మాణించి మీకు ఏమైతే ఈరోజు మాటిస్తున్నాం కదా ఖచ్చితంగా దాన్ని ఏర్పాటు చేశామని ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకు చెబుతూ అంగన్వాడీ సెంటర్ కూడా ఖచ్చితంగా ఇక్కడ తీసుకొస్తాం. అదేవిధంగా ఏ సమస్య ఉన్నా కూడా మన కాలనీలో 4వ వార్డు అయితేనేమో 6వ వార్డు అయితేనేమో 9వ వార్డు అయితేమని ఈ 3 వార్డులు కూడా దళితులు ఎక్కువ ఉండే ఏరియా కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరికి పని చేసిస్తాం. అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చి ఓటు వేసుకున్న తర్వాత ఆయన రాజు అయిపోలేదు, రాజు కాదు ఆయన. మీరందరూ నిర్ణయిస్తేనే ఆయన ఒక అధికారంలో కూర్చుంటాడు తప్ప ఈరోజు ఓటు వేయించుకున్న తర్వాత ఆ ఇంటికి పోతే కూడా ఒక రాజు పరిపాలనలో రాజులుగా ఉండే పరిస్థితి కాదు ఇది. ఇప్పుడు ఉండే సమాజం ప్రతి ఒక్కరికి సేవ చేసే ఉండాలి. కానీ మన ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలు తీర్చుకోకుండా, వాళ్ళ ఇంటికి వస్తే పలకరించుకోకుండా, వాళ్ళ సమస్య ఏమని తెలుసుకోకుండా ఇంటి దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఈరోజు మీరు ఏదైతే గుమ్మూరు జయరామన్న గారిని నమ్మి ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా మనం గెలిపించుకుంటే మన అధికారం తెలుగుదేశం ప్రభుత్వం మనకు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే కాబట్టి ప్రతి ఒక్కరికి మన కుటుంబాలు బాగుపడతాయి. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం ప్రభుత్వానికి, తెలుగుదేశం సైకిల్ గుర్తుకి మీరు 2 ఓట్లు వేయాల్సి వస్తుంది. ఒకటి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మణారాయణ గారికి, అదేవిధంగా గుమ్మూరు జయరామన్న గారికి సైకిల్ గుర్తుకు మీరు ఓటు వేయాలి తల్లి. ప్రతి ఒక్కరూ మీరందరూ కలిసి మనం జయరామన్న గారిని ఆశీర్వదిస్తున్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.